హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మా ఇంట్లో ఆయుధ పూజ ఈ విధంగా చేసుకున్నాను. అంటే అసలు ఆయుధ పూజ ఎందుకు చేసుకుంటారు అంటే విజయదశమి ముందు రోజున ఆయుధాలకు పూజలు నిర్వహించడం వల్ల విజయం అనేది కలుగుతుందని నమ్మకం. మనం ఆయుధాలు నిర్వహించవలసిన వస్తువులు శుభ్రం చేసి పువ్వులు, పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. ప్రతి రంగంలో యంత్రాలకి దశమికి ఒక రోజు ముందు ఈ ఆయుధాలు పూజలు నిర్వహిస్తారు. దీనివల్ల విజయం సాధిస్తారని నమ్మకము. మనం ఆయుధాలని ఒకటే కాదండి, మన ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ వస్తువులు ఏదైనా సరే, ఫ్రిడ్జ్, టీవీ, అలా అని మళ్ళీ గేట్స్లు, ఇంటికి మనకి మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం పూజించుకోవాలి. ప్లస్ ఇలా గేట్లు, ఇట్లా ఇంటికి మెయిన్ గేట్ అనేది ఉంటుంది కదండి కింద, ఆ మెయిన్ గేట్ని పసుపు కుంకుమలతో అలంకరించుకొని, పూలతో అలంకరించుకొని, అరటి కొమ్మలు, మామిడి ఆకులు, తోరణాలు కట్టుకొని ఆ రోజు బూడిద గుమ్మడికాయతో మనము దిష్టి తీసి కొట్టినట్లు అయితే మన ఇల్లు అనేది రక్షణగా అమ్మవారు చూస్తారు అనేది మన నమ్మకము. ఆ రోజు అయితే ఆ విధంగా నేను చేసుకున్నాను. ఈవినింగ్ పూజ అయితే ఇంట్లో యథావిధిగా రోజు చేసుకుండే రెగ్యులర్ పూజగానే మహానవమి అనేది సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్